హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 32 ఇంచెస్ ఎల్జీ టీవీ. దీంట్లో వచ్చేసి టార్చ్ లైట్ వేస్తే మనకి ఇంటర్నల్ ఎలా కనిపిస్తుందో పిక్చర్లో అలా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. దీంట్లో వచ్చేసి బ్యాక్ లైట్ అనేది ప్రాబ్లం ఉంది. ఒకసారి మీకు ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ఇంటర్నల్. టోటల్ ఈ టీవీ వచ్చేసి హైటెక్ సిటీ నుంచి వచ్చింది. మన యూట్యూబ్ నుంచి సబ్స్క్రైబర్ అయితే చూసి మనకి కాల్ అయితే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి బ్యాక్ లైట్ అనేది ఇష్యూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది టోటల్ పార్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. దీంట్లో మీరు ప్రజెంట్ చూసుకోవచ్చు. దీంట్లో పవర్ బోర్డు, టీకాన్ బోర్డు వచ్చేసి ఉంటుంది. దీంట్లో ఎల్జీ ప్యానెల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీకు పార్ట్ నెంబర్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఎల్జీ ప్యానెల్ ఉంటుంది. ఎల్జీ ప్యానెల్ ప్లస్ ఎల్జీ టీకాన్ అని చెప్పేసి ఉంటుంది. టీవీస్లలో మ్యాక్సిమం ఎల్జీ వాడు వాళ్ళ కంపెనీ వాళ్ళది ప్యానల్స్ కానీ యూజ్ చేయడానికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ మీకు టీకాన్ కూడా చూడవచ్చు, ఎల్జీ బ్రాండ్ ఉంటుంది. టోటల్ అయితే డిస్మాండిల్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనం చూద్దాం ఇది 1 by 1 పార్ట్ ఎలా ఉంటుంది అనేది. దీంట్లో వచ్చేసి ఓన్లీ పవర్ బోర్డ్ ఒకటి ఉంటుంది, ఒక మదర్ బోర్డ్ ఉంటుంది, ఒక టీకాన్ బోర్డు ఉంటుంది, ఒక స్క్రీన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్ కింద మనకి పిక్చర్ ట్యూబ్, ఎల్ఈడి ట్యూబ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ పిక్చర్ కనిపించడానికి ఎల్ఈడి ట్యూబ్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎల్ఈడి ట్యూబ్స్ అనేది కొంచెం డ్యామేజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ యూజెస్ని బట్టి. కొంతమంది టోటల్ ఇంటర్నల్ బర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి పిక్చర్ అనేది బయటకి అవుట్పుట్ కనిపించదు, మనకి ఓన్లీ ఇంటర్నల్ పిక్చర్ అనేది రన్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. స్క్రీన్ అయితే ప్రజెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఇంటర్నల్ ఎలా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు. దీంట్లో వచ్చేసి మెయిన్ టార్చ్ లైట్ ఎందుకు కనిపిస్తుందంటే పైన క్యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. మనకి ఎల్ఈడి ట్యూబ్స్ మీద ఒక క్యాప్ అని చెప్పేసి ఉంటుంది. ఆ క్యాప్ అనేది హీట్కి దాని మీద ఉన్న క్యాప్ ఏదైతే ఉంటుందో క్యాప్ అనేది రిమూవ్ అవుతుంది. సో క్యాప్ అనేది దాని మీద లేకపోతే డైరెక్ట్గా ఫోక్స్ అనేది మనకి స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మనకి బయటికి కనిపిస్తూ ఉంటుంది. మీకు ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత నేను క్లియర్గా చూపిస్తాను అది ఎలా ఉంటుంది అనేది. స్క్రీన్ అయితే ప్రజెంట్ ఓపెన్ చేస్తున్నాను. స్క్రీన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పేది అదే. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయాల్సి ఉంటుంది టీవీ అనేది. ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో స్క్రీన్ బ్రెజిల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ ఇంటర్నల్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూశారు కదా. స్క్రీన్ రిఫ్లెక్టింగ్ షీట్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా రిమూవ్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ సంబంధించిన ట్యూబ్స్ అనేది మనకి ఇంటర్నల్ ఉంటుంది, పిక్చర్ ట్యూబ్ అనేది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు చూడొచ్చు ఇలా టోటల్ క్యాప్స్ అనేది రిమూవ్ అయిపోయి కిందకు వచ్చేసినాయి అవి. ఈ క్యాప్స్ అనేది వాటి లైట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది. ఒకసారి మీకు ఆన్ చేసి కూడా నేను చూపిస్తాను ఎలా వస్తుంది అనేది పిక్చరు. మన లైట్ ఆన్ చేసినప్పుడు, టీవీ ఆన్ చేసినప్పుడు ఎలా వస్తుంది అనేది కూడా మీకు ఇక్కడ చూడొచ్చు. లైట్ ఆన్ చేసి ఇప్పుడు చూపిస్తాను. ఓకే, లైట్స్ అనేది డైరెక్ట్గా మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. వాటి మీద క్యాప్ లేకపోవడం వల్ల ఒకసారి మీకు క్యాప్ కూడా దాని మీద పెట్టేసి నేను చూపిస్తాను లైట్ అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి. రిఫ్లెక్టింగ్ టోటల్ క్యాప్ వల్ల మనకి డైరెక్ట్గా స్క్రీన్ మీద కాకుండా క్యాప్లో ఒక డైమండ్ షేప్ అని చెప్పేసి ఉంటుంది. డైమండ్ షేప్ వల్ల మనకి టోటల్ పిక్చర్కి రిఫ్లెక్టింగ్ అయ్యేలాగా క్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు క్యాప్ ఉన్న లైట్ని చూడొచ్చు, క్యాప్ లేని లైట్ని చూడొచ్చు ఎలా ఉంటుంది అనేది. క్యాప్ ఉన్న లైట్ ఏదైతే ఉంటుందో అది టోటల్ రిఫ్లెక్టింగ్ అనేది సరౌండింగ్ మొత్తం రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తుంది. మీకు టోటల్ ఇది రీప్లేస్మెంట్ అయితే చేశాను వేరే ఒక గమ్ యూజ్ చేసుకొని. ఇప్పుడు ఆన్ చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది కూడా. ఇక్కడ మీరు చూడొచ్చు ఇందాక వీడియోకి ఇప్పుడు వీడియోకి వేరియేషన్ ఎలా ఉందనేది. ప్రీవియస్ దానికి క్యాప్స్ ఉన్నదానికి క్యాప్స్ పెట్టేసిన దానికి ఇప్పుడు వేరియేషన్ ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చు. ఓకే, టోటల్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. ఇప్పుడు ఒకసారి టోటల్ ఫిక్సింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు వీడియో అనేది ఎలా వస్తుంది అనేది మీరు చూడొచ్చు. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడండి ఎలా ఫిక్సింగ్ జరుగుతుంది అనేది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆన్ చేసి అయితే చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. మీరు ఇక్కడ మిడిల్లో ఒక లైట్ అనేది కూడా ప్రాబ్లం ఉంది. కస్టమర్కి అయితే ఆల్రెడీ సజెస్ట్ చేసాం, సార్ ఇది ఆల్రెడీ ఫ్యూచర్లో అయితే ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి. బట్ కస్టమర్ అంత యూజెస్ అయితే నాకు లేదు, జస్ట్ కొన్ని రోజులు నడిస్తే చాలని చెప్పేస్తే కస్టమర్కి అయితే ఇది ప్రిఫర్ చేయడం జరిగింది. ఓకే సార్ దీన్ని అడ్జస్ట్ చేసి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కస్టమర్ అయితే చేయమన్నారు. ఓకే, ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. టోటల్ ఇప్పుడు ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఫిక్సింగ్ చేసే టైంలో కూడా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్క్రీన్ అనేది ప్రాపర్గా ఫిక్సింగ్ అవ్వకపోతే బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇంటర్నల్ షీట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫిక్సింగ్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, ప్లస్ స్క్రీన్కి సంబంధించిన ఫిట్టింగ్ బ్రెజిల్ ఏదైతే ఉంటుందో ఆ బ్రెజిల్ అనేది కూడా ప్రాపర్గా ఫిట్టింగ్ అయిందా లేదనేది చూసుకోవాలి. స్క్రీన్ అనేది కూడా చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. హ్యాండిల్ చేసే టైంలో
చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ అనేది ప్రాపర్ ఫిట్టింగ్ అయిందా లేదా అనేది ప్రాపర్గా సైడ్స్ మొత్తం ఎడ్జ్ అంతా చూసుకోవాల్సి ఉంటుంది. ఎడ్జ్ కార్నర్లో కొంచెం డ్యామేజ్ అయినా కానీ స్క్రీన్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది. సో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ప్లస్ చాలా కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాలి. అది టోటల్ స్క్రీన్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఫిట్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు స్క్రీన్ ఆన్ చేసుకొని నేను చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. స్క్రూస్ అనేది ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కడ ఏ స్క్రూ వస్తుంది అనేది కూడా ఒక ఐడియా ఉండాలి. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఇది ఓపెన్ చేసి రిపేర్ చేసుకోవడానికి అయితే చూడండి. అదర్వైజ్ లేకుంటే నియర్ బై టెక్నీషియన్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అయింది బెస్ట్ ఆప్షన్. ఇలాంటి LED LCD టీవీస్ ఏం రిపేర్ ఉన్నా కానీ మన దగ్గర అయితే సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఎనీథింగ్ రిపేర్, పవర్ బోర్డ్ కానివ్వండి, మదర్ బోర్డ్ కానివ్వండి, టీకాన్ బోర్డ్ కానివ్వండి, ఇలాంటి స్క్రీన్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ మన దగ్గర 100% సొల్యూషన్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి హోమ్ దగ్గరే రిపేర్ చేసి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటే అక్కడే రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. ఇన్ కేసు అవ్వని సిచ్యువేషన్లో మాత్రమే మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకొని ఇలా రిపేరింగ్ అనేది టోటల్ కంప్లీట్ అయిన తర్వాత టెస్టింగ్ పెట్టేసుకొని మనకి నెక్స్ట్ డే అనేది డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మ్యాక్సిమం ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫిక్సింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. మ్యాక్సిమం టోటల్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అయింది. ఒకసారి మీకు ఆన్ చేసి కూడా ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. మీరు ఇక్కడ LG లోగో అయితే చూడవచ్చు. ఇంతకుముందు టార్చ్ లైట్ వేస్తే ఎలా కనిపించేదో అలా కనిపించేది, బట్ ఇప్పుడు పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. ఇలాంటి LED LCD టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.